విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ రోడ్డుపై వరద బాధితులు ఆందోళనకు దిగారు. రోడ్డును బ్లాక్ చేసి నిరసన తెలియజేస్తూ ఉన్నారు మహిళలు. వరదల్లో తమ ఇల్లు అన్నీ మునిగిపోతే అసలు ఆ ప్రాంతంలోకి నీళ్లు రాలేదని అధికారులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడుంలోతు నీళ్లలో ఇళ్లు మునిగిపోయాయని, సామాగ్రి మొత్తం పాడైపోయింది అంటున్నారు. కనీసం తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారం కూడా అందించడం లేదని వాపోతున్నారు అక్కడి మహిళలు. కలెక్టర్ రావాలని వరద బాధితులు నినాదాలు చేస్తూ ఉన్నారు. బాధిత మహిళల నిరసనలతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను రోడ్డును ఖాళీ చేయాలని హెచ్చరించారు. పక్కకు తప్పుకోకపోతే అందరి మీద కేసులు పెడతామని భవానీపురం పోలీసులు బెదిరిస్తున్నారు. కాగా ఓ దశలో పోలీసులకు బాధితులకు మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన పోలీసులు ఆడవాళ్లని కూడా చూడకుండా దాడికి దిగారు. దీంతో బాధితులు పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. కుమ్మరిపాలెం విజయవాడకి సంబంధించిన దృశ్యాలు. రోడ్డుపై వరద బాధితులు ఆందోళనకు దిగారు. రోడ్డును బ్లాక్ చేసి నిరసన తెలియజేస్తూ ఉన్నారు మహిళలు. వరదల్లో తమ ఇళ్లన్నీ మునిగిపోతే అసలు ఆ ప్రాంతంలోకి నీళ్లు రాలేదని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. నడుం లోతు నీళ్లలో ఇళ్లు మునిగిపోయాయని, సామాగ్రి మొత్తం పాడైపోయింది అంటున్నారు. కనీసం తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారం కూడా అందించడం లేదని వాపోతున్నారు మహిళలు. కలెక్టర్ రావాలని వరద బాధితులు నినాదాలు చేస్తూ ఉన్నారు.